అంటే ఈ కేసు ఇప్పటికే పిటిషన్ సంబంధించి డిస్మిస్ చేయడంతో ప్రస్తుతం కేటీఆర్ ఒకవైపు సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు ఏదైతే ఆ ఎఫ్ఓ కంపెనీలకు 50 కోట్ల బదిలీ చేయడం, ఈ బదిలీకి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు కూడా పాటించలేదనేది ఇప్పటికే హైకోర్టు భావించింది. ఈ నేపథ్యంలోనే అంటే హెచ్ఎండిఏ పార్టీగా చేర్చకపోవడం, మరోవైపు స్పాన్సర్షిప్ కూడా హెచ్ఎండిఏను ఏదైతే మెన్షన్ చేయడాన్ని పూర్తిగా ఒకవైపు ఏసీబీ దీనికి సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం దురుద్దేశంతోనే కేటీఆర్ చేయబట్టే ఈ బదిలీలు అనేవి జరిగాయి, ఎఫ్ఈఓలో అతని పాత్ర ఉందనేది ఇప్పటికే ఏసీబీ ఒకవైపు ఆరోపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే 50 కోట్ల బదిలీల్లో ఎఫ్ఈఓలో కంపెనీలు ఏవైతే ఉన్నాయో గతంలో జెన్కో కంపెనీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చింది. ఎలక్ట్రల్ బాండ్ల మీద కూడా 49 కోట్ల సంబంధించిన బాండ్ల వివాదం కూడా ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి కూడా దీని వెనుక ఏదైతే కుట్ర ఉందని కూడా ఇప్పటికే రాజకీయ వర్గాలు ఒకవైపు చర్చ సాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ మాత్రం ఒకవైపు ఎలక్ట్రల్ బాండ్లు ఓన్లీ బీఆర్ఎస్ కే ఇవ్వలేదు, కాంగ్రెస్ బీజేపీలకు కూడా ఇచ్చిందన్న అంశాన్ని కేటీఆర్ కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. అయితే ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ అయితే హైకోర్టులో అతని క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసడంతో మరి ఏ విధంగా సుప్రీంకోర్టుకు వెళ్తారా, ప్రస్తుతానికైతే కేటీఆర్ అతని నివాసంలో న్యాయవాదులతో ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు డిస్మిస్ ఎలా అయింది, ప్రజెంట్ ఎలా ముందుకెళ్లాలి, కేటీఆర్ ని ఎలా రక్షించుకోవాలన్న యోచనలో ప్రస్తుతం అయితే కేటీఆర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే పిటిషన్ డిస్మిస్ కావడం ఒక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్స్ కూడా